వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. అవినాష్ రెక్క పట్టుకుని పైకి లేపి బలంగా లాక్కొచ్చి గుమ్మం బయటకు తోసేశారు. కన్నీళ్లతో అనీష్ ముఖంలో ఉన్న కొడుకుని చూస్తూ నిలబడిపోయిన శారద గారిలో ఆపాలి అన్న కదలిక ఏ మాత్రం లేదు. మీరు నువ్వన్నా చెప్పరా అని అవినాష్ గొంతెత్తి అరుస్తూనే ఉంటే అప్పటికే నిరుపమ లోపలికి వెళ్ళిపోయి ఏవో పేపర్స్ తీసుకుని వెనక డోర్ నుంచి తిరిగి ఇంటి ముందుకు వచ్చి బైక్ స్టార్ట్ చేసుకుని బయటకు వెళ్ళిపోయింది. అవినాష్ ఎంత బతిమలాడుతూ ఉన్నా, ఎంత ప్రాధేయపడుతూ ఉన్నా పట్టించుకొని మోహన్ గారు తనని పూర్తిగా గేమ్ బయటకు తోసేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా చేతులు జోడించి కన్నీళ్లతో ఉంది జెస్సిక. అవినాష్ చాలా మంచి వ్యక్తి. అతనికి తెలియకుండానే అతని మనసులో ఉన్న ప్రేమ అన్ని చేయించింది. నేను నా భర్త ఒంటరిగా ఉంటున్నాము. నా బిడ్డకి మీ కుటుంబం కావాలి. మీలాంటి మంచి తండ్రి కావాలి. దయచేసి ఒప్పుకోండి అని చివరి మాటగా ఇంగ్లీష్లోనే రిక్వెస్ట్ చేసింది జెస్సిక. చిన్న నవ్వుతో జెస్సిక తల మీద చేతి నుంచి, తండ్రిగా నా బిడ్డని సరైన దారిలో పెంచలేని నేను నీ బిడ్డకి మంచి చెడు చెప్పే తాతగా ఉండలేను. ఒకే జన్మలో 2 జీవితాలు చదివిన నీ భర్తే నీకు నీ బిడ్డకి అన్ని విధాలా మంచి తండ్రిగా ఉంటాడు. మీ బిడ్డకు మీరే బెస్ట్ ఫ్యామిలీ. ఐ నో యూ కెన్ బి ద బెస్ట్ మామ్ టు యువర్ బేబీ. టేక్ కేర్ అని బ్లెస్ చేసి వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళిపోయిన మోహన్ గారు గేట్ బయట అవినాష్, గేట్ లోపల జెస్సిక చూస్తూ ఉండగానే డోర్స్ క్లోజ్ చేసేశారు. ఏనుగులా దిట్టంగా ఉండే యోగేందర్ 3 కాళ్ల ముసలాడిలా కర్ర సాయంతో కనిపించేసరికి రాచడుగులు వెనక్కి పడ్డాయి. అతని శక్తినంతా ఎవరో లాగేసినట్టు శరీరం చిన్నగా తడబాటుకు లోనైతే యోగేందర్ని చూస్తున్న ఆ కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. వెళ్ళిపోరాజ్, ఇక్కడ నుంచి ఇప్పుడే వెళ్ళిపోండి. దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి అని రాజు ముందుకు వచ్చి గుండెల మీద చేతులు వేసి వెనక్కి తోస్తున్నారు సుజిత. హాస్పిటల్లో ఆవేశంలో ఊగిపోయిన మనిషిని ఇప్పుడు ఇలా చూస్తూ ఉంటే ఆమె ముఖం కూడా పాలిపోయింది. యోగేంద్రని అలా చూడలేకో, లేదంటే ఇంకా ఆయన పరిస్థితి దిగజారుతుందనో వెళ్ళిపోదాన్రా అన్నాడు అభి రాజ్ రెక్క పట్టుకొని. వాడు వెళ్ళడు సుజిత. చావుని ఎదిరించి వచ్చిన గర్వంతో ఇక్కడ బీరంగం వేస్తున్నాడు. నేను ఓడిపోయానని వాడు పండగ చేసుకుంటున్నాడు అంటున్న యోగేందర్ గొంతులో విరక్తి కోపం ధ్వనిస్తూ ఉంటే అభి చేతిని వదిలించుకుని సుజిత గారిని తప్పుకుని యోగేందర్ మీద సూటిగా కళ్ళు నిలిపి, నా చావుని తప్పించిన గర్వంతో మీరు నిలబడినప్పుడు మీరిచ్చిన గెలుపుతో మీ ఓటమికి వీరంగం వేయడంలో తప్పులేదు కదా మావయ్య అంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే మొదటి నుంచి ఏ మాత్రం తొడకని బెడకని రాజ్ పొగరు బలుపు, వాటిలో అంతర్లీనంగా ఉండే అభిమానం, పౌరుషం ఒక్కో అడుగు నిలువెత్తు రాజ్ రూపంలో దగ్గరగా వస్తూ ఉంటే అదుపు చేయలేని ఉద్వేగంతో సన్నగా కంపిస్తున్న యోగేంద్ర బాడీ పట్టు తప్పి చేతిలోని స్టిక్ బ్యాలెన్స్ తప్పింది. నిలువెల్లా షేక్ అయిపోతూ పడబోతున్న యోగేందర్ని వేగంగా పరుగు మీద వచ్చిన అభిరాజ్ ఇద్దరు చెరో సైడ్ పట్టుకొని నేలను చేరేలోపే లేపి నిలబెట్టారు. ఏవండి అంటూ కంగారుగా పైకి పరిగెడుతూ బ్యాలెన్స్ తప్పుతున్న సుజిత గారికి పనమ్మాయి ఆసరాగా నిలబడింది. ఎందుకండి ఇలా భయపెడుతున్నారు అంటూ ఇక భరించలేని బాధతో ఏడ్చేస్తున్నారు సుజిత. ఎందుకొచ్చారా? ఎందుకొచ్చారు? మేము ఎలా ఏడుస్తున్నామో చూడడానికి వచ్చారా? నా కూతురు తప్పుకి నిలదీయడానికి వచ్చారా అంటూ పిచ్చి ఆవేశంతో యోగేంద్ర అరుస్తూ ఉంటే, నీ కూతురు తప్పు చేయలేదు మావయ్య అని ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా కచ్చిగా గర్జించాడు రాజ్. అంతే, మరుక్షణం రాజ్ చంపకు పెట్టి పీకిన యోగేంద్ర ఆవేశానికి అందరూ కొయ్యబారిపోతే క్షణాల పాటు ఇల్లంతా నిశ్శబ్దం ఆవహించింది. ఈ దెబ్బ ఇప్పుడు కాదు, ఫస్ట్ టైం నువ్వు నా కూతురు మీద కోప్పడినప్పుడు కొట్టాల్సింది. నా అల్లుడు పెద్ద తోపు, ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకోగలడు అని గుడ్డిగా నమ్మి వదిలేయకుండా ఆ రోజు నిన్ను కొట్టుంటే నా కూతురు నాకు దూరం అయ్యేది కాదు. నా కూతురు తప్పు చేయలేదు. ఈ గుండెల మీద చేయి వేసుకొని చెప్తున్నా, నా కూతురు తప్పు చేయలేదు. నీ పెళ్ళాం తప్పు చేసింది. సిగ్గులేదురా నీకు? ఏ మొగుడువిరా నువ్వు? ఆడెవడో కోన్ కిస్క గొట్టంగాడు నా ముందు నిలబడి నా కూతురు వాణ్ణి ప్రేమిస్తుందని నాకే చెప్పాడు. ఏం పీకుతున్నావురా నువ్వు? వాడు చెప్పేదాకా నీకు తెలియదా?
అసలు వాడు ఎలా అలా చెప్పాడు? నీ పెళ్ళాం గురించి నీకు తెలీదా? అని యోగేందర్ రంకెలు వేస్తూ ఉంటే యోగేంద్ర కోర్కిస్గా గొట్టమన్నదానికి అటువంటి వర్స్ సిచ్యుయేషన్ లో కూడా మన మెంటల్ మూలార్ పెదవులపై సైడ్ స్మైల్ చేరితే బ్రహ్మాండం బద్దలైనట్టు ఆ నవ్వుకి ఇంకా రెచ్చిపోయిన యోగేందర్ రా చెంపలు ఎడాపెడా వాయిస్తూ ఉంటే ఆపటం అభి వల్ల కూడా కాలేదు. రే రే, ఏం వచ్చిందిరా నీకు? దెయ్యం పట్టినట్టు ఎందుకు రాలా నవ్వుతున్నా అని యోగేందర్ని కంట్రోల్ చేస్తున్న ఆయాసం సెన్స్లెస్ గా నవ్వుతున్న రాజ్ నవ్వులో వస్తున్న ఫ్రస్ట్రేషన్ తో పళ్ళు బిగించి అరుస్తున్నాడు అభి. బయట మనం డిస్కషన్ చేసుకున్నాం కదరా, ఆ కోన్ కిస్క గొట్టంగాడు గుర్తొచ్చాడు అని కూల్ గా ఆన్సర్ ఇచ్చాడు రాజ్. ఇక కంట్రోల్ చేయలేని ఫ్రస్ట్రేషన్ తో నీ అబ్బా, నీకు సిగ్గుతో పాటు సెన్స్ కూడా దొబ్బిందిరా అంటూ కాలితోనే రాజ్కు ఒక కిక్కిచ్చి యోగేందర్ని వెనక్కి లాగుతూ ఉంటే బలంగా తోసేశారు అభిని. చిన్న సైజు ముష్టి యుద్ధమే జరిగినట్టు కూలబడిన ముగ్గురు రొప్పుతూ ఉంటే డ్రైవర్, పనమ్మాయి ఇంకా సుజిత గారు బిగుసుకుపోయి చూస్తున్నారు. ఎందుకే ఎందుకే ఈ మెంటలోని చూస్తే నాకు ఒళ్ళు మండేది. సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నాడో చూడు. తీసుకుపో తీసుకుపోవేండి ఇక్కడి నుంచి. ఇంకొక్కసారి ఈ చుట్టుపక్కల కనిపిస్తే వాడిని వాడితో పాటు నిన్ను కుక్కల బొన్లో పడేస్తాను అని యోగేందర్ వార్నింగ్ ఇస్తూ ఉంటే వాటికి కూడా హాయ్ చెప్పి వెళ్ళిపోతాలే మావయ్య, ముందు నేను చెప్పేది వినండి అంటూ సేమ్ అదే తిక్క నవ్వుతో దగ్గరికి వచ్చిన రాజు మీదకు వస్తున్న యోగేందర్ని సుజిత పనమ్మాయి డ్రైవర్ పట్టుకొని ఆపుతూ ఉంటే ఇటు రాజ్ని అవి కంట్రోల్ చేస్తున్నాడు. 3 సంవత్సరాలు నిన్ను ప్రేమిస్తూ నా కూతురు ఎన్ని కలలు కందో ఈ కళ్ళతో చూశాను. 3 సంవత్సరాలు నీ మీద ప్రేమతో నువ్వెక్కడ తనకి దక్కవో అని భయపడి కన్నీళ్లు పెట్టుకుంటే ఈ చేతులతో తుడిచాను, ఈ గుండెల మీద ఓదార్చాను. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు నా కూతురు భయపడలేదురా. నీ మీద ప్రేమను ఎలా బయట పెట్టాలో తెలియక కన్నీళ్లు పెట్టుకుంది. నా కూతురు నిన్ను ప్రేమించింది, నిన్ను మాత్రమే ప్రేమించింది. నా కూతురు తప్పు చేయలేదు, నా కూతురు ఏ తప్పు చేయదు అంటూ ఆయాసపడుతున్న యోగేందర్ గుండె మీద నిమురుతూ చేసింది చాలు రాజ్, ఇంకా వెళ్ళిపోండి అని బాధ నిండిన గొంతుతో కోపంగా చెప్పారు సుజిత. వయసు మీద పడింది కదా, అక్కడో ఇక్కడో ఎక్కడన్నా ఏదైనా పట్టేస్తే ఈ దెబ్బతో వదిలేస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి అత్తయ్య అని సుజాత గారికి చెప్పి మీ ప్రేమలో మీ పెంపకంలో ఏ తప్పు లేదు మావయ్య. నీ డాడీ కూర్చి ఏ తప్పు చేయలేదు. భర్తగా నేను ఫెయిల్ అయ్యాను. ఆ కోన్ కిస్క గొట్టంగాడికి వాల్యూ ఇచ్చి తండ్రిగా మీరు ఫెయిల్ అవ్వద్దు, అది చెప్పిపోదామని వచ్చాను అని చాలా రిలాక్స్ గా చెప్పిన రాజ్ పరుగులాంటి నడకతో ఎప్పటిలా సేమ్ స్ప్రింగ్ వైబ్రేషన్ తో స్టెప్స్ దిగి కిందకి పోతూ ఉంటే అందరి కళ్ళు రాజ్ మీద నిలిచాయి. ఆఫీస్ కి వచ్చినా కూడా ప్రీతి మూడ్ అస్సలు సెట్ అవ్వలేదు. రాజ్ తో మాట్లాడటానికి ట్రై చేసి ఫెయిల్ అయిన ఫ్రస్ట్రేషన్ తనలో ఫుల్ గా ఉంది. ఇంకా సహస్ర రాజ్ ఇద్దరు రాకపోవడంతో ఆఫీస్ లో జరిగిన వర్క్ అడ్జస్ట్మెంట్ అటు జయదేవ్ గారు ఇటు ప్రీతి ఇద్దరి మీద వర్క్ లోడ్ పడింది. ప్రతి చిన్నదానికి విసుక్కుంటూ అందరి మీద ఇరిటేట్ అవుతూ టీమ్ మెంబర్స్ మీద 2-3 టైమ్స్ ఫుల్ సీరియస్ అయిన ప్రీతి ఎప్పట్లా లేదు అని తనకి కూడా అర్థమవుతూ ఉంటే బ్రేక్ తీసుకొని తన క్యాబిన్ కి వచ్చేసింది. ఎందుకు రాజ్, ఎందుకంత నెగ్లెక్ట్ గా ఉంటావు? నువ్వు ఎటువంటి కండిషన్ లో బయటకు వచ్చావో నీకు తెలుసు కదా. 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ నా కోసం నీ దగ్గర టైం లేదా అని ప్రశ్నించుకుంటేనే ప్రీతి మైండ్ చాలా అంటే చాలా వెయిట్ గా అనిపిస్తూ తల పగిలిపోతుందేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంటే తన హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు ఉండే పిల్స్ తీసుకుని వేసుకున్న ప్రీతి కొన్ని నిమిషాలకి నార్మల్ అయింది. తనకి ప్రతి వర్క్ లో సపోర్ట్ గా ఉండే దీపక్ కూడా ఆఫీస్ కి రావటం లేదని తన కోసం కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అని ఎప్పటిలా ఫార్మల్ విష్ దీపక్ నుంచి. వేర్ ఆర్ యూ దీపక్ అని అడిగిన ప్రీతి గొంతులో తెలుస్తున్న డ్రౌజినెస్ కి చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు అని షార్ప్ గా వచ్చింది దీపక్ నుంచి రెస్పాన్స్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఫస్ట్ టెల్ మీ వేర్ ఆర్ యూ అని సీరియస్ గా అడిగిన ప్రీతికి డాక్యుమెంట్స్ మీద సైన్ కోసం సహస్ర మ్యామ్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాడు దీపక్. ఆఫ్టర్ దట్ మీ వర్క్ మీద బయటకు వెళ్ళాలి మ్యామ్ అని చెప్తే ఈవినింగ్ ఫామ్ హౌస్ కి రా అని ప్రీతి చెప్పడంతో ఏ ఫామ్ హౌస్ కి మ్యామ్ అని అడిగాడు దీపక్. ప్రీతి వాళ్ళకి సిటీలో ఎటువంటి ఫామ్ హౌస్ లేకపోవడంతో
రాజ్ ఫామ్ హౌస్ అని చెప్పిన ప్రీతి కాల్ కట్ చేయడంతో 2 నిమిషాలు ఆలోచించిన దీపక్ ఒక విషపు నవ్వుతో కార్ స్పీడ్ పెంచాడు. లంచ్ టైం, క్రేవింగ్ టైం కనుక సహస్ర నోటికి నచ్చేలా తనకి ఇష్టమైనవి చేసిన మానస గారు పక్కనే కూర్చుని తినిపిస్తూ ఉంటే జయదేవ్ గారితో ఫోన్లో మాట్లాడుతుంది సహస్ర. ఓకే మావయ్య, నేను చూసి సైన్ చేసి పంపిస్తాను. అండ్ ఈవినింగ్ వీడియో కాన్ఫరెన్స్ కి నేను ఇక్కడి నుంచి అటెండ్ అవుతాను అని అంటుంటే ఇంకా స్ట్రెస్ తీసుకోవద్దు అన్నారు జయదేవ్. ఇద్దరు హాల్లోనే సోఫాలు ఒకరెదురుగా ఒకరు కూర్చున్నారు. మీ అబ్బాయి బిజీ లైఫ్ అలవాటు చేశాడు. సడన్ గా దాని నుంచి బయటకు వచ్చేస్తే బోర్ కొడుతుంది మావయ్య. ఫేస్ సెట్ అయ్యే వరకు ఇంట్లోనే ఉంటా. ఆఫ్టర్ దట్ డైలీ ఆఫీస్కి వస్తా. మీరు వద్దనకూడదు అని ముందరి కళ్ళకి బంధాలు వేస్తూ ఉంటే కోడలి హార్డ్ వర్క్ నేచర్ తెలిసిన జయదేవ్ గారు ఇక తన ఇష్టానికి కాదు అనలేదు. థ్యాంక్స్ చెప్పి కాల్ కట్ చేసి తన కోసమే వెయిట్ చేస్తున్న దీపక్ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి సైన్ చేస్తే థ్యాంక్స్ చెప్పి వెళ్ళాడు దీపక్. ఇవన్నీ నీకెందుకే, బాబు కొడుకులిద్దరూ కింద మీద పడతారు. హాయిగా తిని ఆరోగ్యం చూసుకోకుండా ఇప్పుడు ఆఫీస్కి ఇంటికి తిరగడం అవసరమా అని అత్తగారి హోదాలో గతమాయింపుగాని అడుగుతూ ఉంటే "హ్మ్, నేనేమన్నా అడిగేనా? తెచ్చి నా నెత్తి మీద పెట్టింది మీ అబ్బాయే. దించేయమని చెప్పండి, హ్యాపీగా నా జాబ్ చేసుకుంటాను" అనగానే కొట్టేలా చూశారు మానస. అసలు బయటకి వద్దు అంటే మళ్ళీ జాబ్ అంటున్న కోడలి పిల్లని నవ్వుతూ క్లోజ్ గా జరిగి అత్తగారి సెకండ్ హ్యాండ్ వేళ్లు లాగుతూ "ప్లీజ్ అత్తమ్మా, నువ్వు ఇంత ప్రేమగా తినిపిస్తూ ఉంటే ఇంట్లో కూర్చుని డ్రమ్లా తయారైపోతాను. ఆఫీస్కి వెళ్తే నాకు టైం పాస్ అవుతుంది. నీ కొడుకును కూడా ఒక ఆట ఆడుకోవచ్చు" అని ముద్దుగా చెప్తూ ఉంటే మానస గారి కళ్ళు మెరిశాయి. తల్లిదండ్రుల నుంచి పొందాలనుకున్న అదే ప్రేమ అనురాగం ఇప్పుడు అత్తమామల నుంచి అందుకుంటున్న సహస్ర తన అదృష్టానికి మురిసిపోతూ ఉంటే ఈ హ్యాపీనెస్ తీసుకోలేని 4 కళ్ళతో పాటు దీపక్ కూడా రగిలిపోతున్నాడు. జస్ట్ రాజ్కి బెడ్ పప్పెట్టుగా వచ్చిన నీకు ఇంత లగ్జరీ లైఫ్, రైట్ టైంలో ఆ పిండం చచ్చుంటే ఈరోజు ఫైల్స్ పట్టుకుని నీ చుట్టూ కుక్కల తిరిగే స్టేజ్ నాకొచ్చేది కాదు. అసలు ఏముందే వాడిలో, విషిత, ప్రీతి, ఇప్పుడు నువ్వు, అందరూ వాడి కోసం పడి చచ్చిపోతున్నారు. వాడు మగాడే, నేను మగాణ్ణి. మరి నేనెందుకు మగాళ్ళ ప్రీతి కళ్ళకి కనిపించడం లేదు అని కార్ దగ్గర నిలబడి ఇంటిని చూస్తున్న దీపక్ ఐస్ ప్యాక్ తో వస్తున్న ముఖేష్ ని చూసి ఫైల్ కార్లో పడేశాడు. దిబ్బరొట్టెలా వాచిపోయిన చంపకు ఐస్ ప్యాక్ అప్లై చేస్తూ "ఎవరి కోసం వచ్చావ్రా" అని ముఖేష్ అడిగితే "నీ పెళ్ళాం కోసం" అని వాడికి కొట్టినట్టు చెప్పాడు దీపక్. "నువ్వు గుర్తు చేసి దించక్కర్లా, ఆల్రెడీ వాడు మార్నింగ్ దించాడు" అని చెంపను చూపిస్తే "హ్మ్, నీ పెళ్ళాన్ని వాడి చేతిలో పెట్టుకొని నీకు ఈ స్టేజ్ పట్టిస్తే కూల్గా ఐస్ ప్యాక్ పెట్టుకున్నావా" అంటూ రెట్టిస్తున్న దీపక్ సూటిగా ముఖేష్ పౌరుషాన్ని టార్గెట్ చేశాడు. "హోల్డ్ యువర్ టంగ్" అంటూ ముఖేష్ వెంటనే రేసైతే కావాలనే ముఖేష్ ఈగోని రెచ్చగొడుతున్న దీపక్ నవ్వుతూ "ఇంతకు మించి నీకు చేత కాదని చెప్పు" అన్నాడు. "మరి నువ్వేం చేస్తున్నావు? నీ గురించి రాజ్ వాళ్ళ ఫ్యామిలీకి ఏమీ తెలియదు. ప్రీతిని అడ్డం పెట్టుకొని ఏదో పొడి చేద్దామని తెగ ట్రై చేస్తున్నావుగా. ఈవెన్ ప్రీతి కూడా నిన్ను లెక్క చేయటం లేదు. నాకు మీ ఇద్దరిని చూస్తుంటే చాలా డౌట్ వస్తోంది. ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ లోనే ఉన్నావు నువ్వు. ప్రీతి రాజ్ మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ లో 10% కూడా నీ మీద లేదు. నన్ను ఈ విధంగా ఇన్వాల్వ్ చేయడం కూడా నీ ప్లానే కదా. మరి నువ్వేం పీకావు" అని కోపంతో పిచ్చి కుక్కలా అరుస్తున్న ముఖేష్ ని కారులోకి తోసి ఎక్కి కూర్చున్నాడు దీపక్ కూడా. తోడేళ్లు తోటి దొంగలు ఇద్దరు తన్నుకుని బయటపడితే ఇద్దరు నష్టపోతారు. అడ్డంగా దొరికిపోతే ఇప్పటి వరకు కష్టపడిందంతా కోల్పోతాడు దీపక్. అందుకే ముఖేష్ ని మళ్ళీ నెమ్మదిగా ఊగుతూ "సహస్ర రాజ్ సపరేట్ అయితే నీకు నాకు ఇద్దరికి బెనిఫిట్ ఉంటుందని ముందు ఆ కడుపు పోగొట్టాలని చూశా" అని దీపక్ చెప్తూ ఉంటే కంప్లీట్ గా షాక్ అయ్యాడు ముఖేష్. తనకు మించి ఉన్న క్రిమినల్ బ్రెయిన్ కి అప్పుడు అది మిస్ అయింది. ఇప్పుడు ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్పి "రేపు నైట్కి ఫోన్ చేస్తాను, నేను చెప్పిన చోటికి రా, డిస్కస్ చేద్దాం" అంటుంటే "ఈ నైట్కే స్టార్ట్ అవుదాం" అన్నాడు మంచి ఊపు మీదున్న ముఖేష్. "ఈ నైట్ నాకు వేరే వర్క్ ఉంది" అని దీపక్ చెప్తూ ఉంటే "ఏ వర్క్ అయినా సరే జస్ట్ లీవ్ ఇట్. లేట్ చేస్తే అంత మన చేయి దాటిపోతుంది. నాకు సహస్ర కావాలి అండ్ ప్రాపర్టీ కూడా కావాలి. సహస్ర ఉన్నా లేకపోయినా ప్రాపర్టీ మాత్రం మస్ట్ అండ్ షుడ్.
ఈ నైట్కి వస్తాను అని వదలకుండా విసిగిస్తున్న ముఖేష్ మీద సీరియస్ అయిన దీపక్ ప్రీతిని కలుస్తున్నా అని తన నైట్ స్కెడ్యూల్ చెప్పడంతో షాక్ అయ్యాడు ముఖేష్. మరో 10 నిమిషాల డిస్కషన్ తర్వాత బయటకు తిరిగిన ముఖేష్ అటు ఇటు చూసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతే ఆఫీస్కి వెళ్ళిపోయాడు దీపక్. ఏమంటున్నాడ్రా వాడు, ఎందుకొచ్చాడు అని కొడుకు లోపలికి రావడమే రహస్యంగా అడుగుతున్న యామిని దేవిని రూమ్లోకి తీసుకెళ్లి డోర్స్ క్లోజ్ చేసి మొత్తం చెప్పాడు ముఖేష్. హారి పాపాత్ముడా, వీడేంట్రా మరి ఇంత దుర్మార్గంగా ఉన్నాడు అని నమ్మలేని ఆశ్చర్యాన్ని చూపిస్తోంది యామిని. వాడెలా ఉంటే మనకేంటమ్మా, వాడి ఫ్యూచర్ వాడు బాగానే ప్లాన్ చేసుకున్నాడు. అండ్ వాడి ప్లాన్ కూడా బాగుంది. మన పని అయ్యే వరకు వాడు మనకి, మన సపోర్ట్ వాడికి అవసరం ఉంటుంది అని అంటుంటే, ఇంత జరుగుతూ ఉన్నా ఆ మెంటలోడికి తెలియలేదా అంది యామిని ఇంకా నమ్మలేనట్టే. ఇప్పటి వరకు తెలియలేదు. వాడు ప్రీతిని అడ్డు పెట్టుకుని చాలా కేర్ఫుల్గా ఉన్నాడు. నెక్స్ట్ తెలిసినా మనకు తెలియనట్టే తప్పుకుందాం అని ముఖేష్ చెప్పడంతో తాలాడించింది యామిని కూడా. యోగేందర్ నార్మల్ అయ్యాక సుజిత గారితో మాట్లాడి బయటకు వస్తున్న అభికి క్యూటీ బేబీ నుంచి ఫోన్. ఇంటికి ఎప్పుడొస్తున్నావని. మీ అన్న తగులుకున్నాక నా చేతిలో ఏది ఉండదు, వదిలేక వస్తాను అని 2 మినిట్స్ మాట్లాడి మళ్ళీ చేస్తాను అని రాజ్ దగ్గరికి వచ్చాడు అభి. సెక్యూరిటీ కోసం పెంచుకుంటున్న యోగేందర్ కుక్కలతో ఆడుకుంటున్నాడు రాజ్. చూస్తూనే దగ్గరికి వచ్చి, నీకు నిజంగా సిగ్గులేదురా అని అభి విసుక్కుంటుంటే, మావయ్య సెట్ అయ్యారా అన్నాడు వాటితో పాటు గడ్డి మీద దొర్లుతూ. సెట్ చేసేసావుగా, ఇక వాటిని వదిలేస్తే వెళ్దాం అని అభి ఏదో ఆలోచిస్తూనే నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటే డాగ్స్ ట్రైనర్తో ఆ తర్వాత సెక్యూరిటీతో మాట్లాడి వచ్చేశాడు రాజ్ కూడా. విషిత ఏ తప్పు చేయలేదు అని కాన్ఫిడెంట్ గా రాజ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకా యాక్సెప్ట్ చేయలేని ఆలోచనతోనే, ఎలా చెప్పావురా అలా అని నిలదీస్తూ ఉంటే, నా పెళ్ళాం గురించి నాకు తెలుసు అన్నాడు రాజ్ ఒక్కటే మాటగా. ఏం తెలుసు అని అభి రెట్టించడంతో, కొన్ని రోజుల పాటు అవినాష్ ప్రీతి ఇంకా విషితల కాల్స్ ట్రేస్ చేసి అవినాష్ విషితల మధ్య స్ట్రాంగ్ రిలేషన్ అండ్ లవ్ అఫేర్ నడుస్తుందని కన్ఫర్మ్ చేసుకున్నాడు అభి. అవన్నీ చూసినప్పుడు కూడా రాజ్ చాలా పెద్ద గొడవ చేశాడు. బట్ తన కళ్ళతో తాను చూసినప్పుడు తట్టుకోలేకపోయాడు. అసలు ఇదంతా మొదలైంది అవినాష్ వల్లనే కదా, వాడికి విషితకి మధ్య రిలేషన్ ఉండడం వల్లే కదా. అది నిజంగా ప్రేమి కావచ్చు, కానీ అటు కట్టుకున్న భర్తను విషిత మోసం చేస్తే ఇటు స్నేహితుడికి ద్రోహం చేశాడు అవినాష్. తను అబద్ధం చెప్పలేదు, రాజ్ కూడా డైరెక్ట్ గా ఫేస్ చేశాడు. అయినా కూడా విషితని ఎలా సపోర్ట్ చేస్తున్నాడు, అంత నమ్మకం ఏంటి అని అభి తీసుకోలేకపోతూ ఉంటే, ఇప్పటికే చాలా ఇరిటేషన్ లో కన్ఫ్యూజన్ లో ఉన్నాను, విసిగించకుండా పద అన్నాడు రాజ్ వెంటనే సీరియస్ అవుతూ. ఆన్సర్ కావాలి అంటూ బ్రేక్ వేసిన అభి రియాక్షన్ చెప్పే వరకు కదిలేది లేదన్నట్టుగా ఉంది. ఏం కావాలి మామా, ఏం కావాలి నీకు? నీకు చెప్పే విధంగా నా దగ్గర ఎటువంటి ఆన్సర్ లేదు. ఇన్ఫాక్ట్ నాకన్నా ఎక్కువ నీకే తెలుసు. నువ్వు చెప్పాకే నాకు తెలిసింది. ఇంకేం చెప్పాలి నేను అంటూ రాజ్ రేస్ అవుతూ ఉంటే, దెన్ హౌ కుడ్ యూ సపోర్ట్ విషిత అని యాక్సెప్ట్ చేయలేని యాంగ్రీ ఫేస్ తో కార్నర్ చేశాడు అభి. ఎందుకంటే అది నా పెళ్ళం కాబట్టి. అది నన్ను మోసం చేయలేదు, అది నా దగ్గర నిజాయితీగానే ఉంది అని అరుస్తున్న రాజ్ టీషర్ట్ బిగించి దగ్గరికి లాగిన అభి సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ, మరి నీ కళ్ళతో నువ్వు చూసిందేంటి అని పళ్ళు బిగబట్టి కచ్చిగా అడిగాడు. దట్స్ ట్రూత్, బికాస్ ఆఫ్ దట్ ఈరోజు విషిత లేదు అని రాజ్ నుంచి వచ్చిన ఆన్సర్ విన్న అభి, మరి దాన్నేమంటారు? నీ భార్యగా ఉంటూ మరొకడి పక్కన పడుకోవడాన్ని ఏమంటారు? నిన్ను మోసం చేయడం కాదా అని టాప్ లేచిపోయేలా అరుస్తున్నాడు అభి. మరి అభి ఆవేశానికి ఇప్పుడు రాజ్ సమాధానం ఏమవుతుంది? ప్రీతి దీపక్ ని రాజ్ ఫామ్ హౌస్ లో ఎందుకు కలుసుకోవాలనుకుంటోంది? ప్రీతి దీపక్ మధ్య జరుగుతున్నదేమిటి? దీపక్ మైండ్ లో సహస్రపై నడుస్తున్న ప్లాన్ ఏమిటి? అసలు రాజ్ మనసులో ఉన్నదేమిటి? ఎందుకు తనకే తాను చావుకు కూడా ఆహ్వానించాడు? విషిత తప్పు చేయలేదని రాజ్ నమ్ముతున్నాడా? అందుకే తన మరణానికి కారణమైన గిల్ట్తోనే ఉరిశిక్షని యాక్సెప్ట్ చేశాడా? లేక అంతకు మించి ఏదైనా ఉందా? ఇప్పుడు దీపక్ వల్ల సహస్ర డేంజర్ లో పడుతుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.